తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఓం శాంతి శాంతి శాంతి. సో మీ పేరు మీదే ఉంది సినిమా. ఆయన పాపం లాస్ట్ లో ఓం అంటే ఆయన ఫస్ట్ ఓంకార్ నాయుడు. ఓకే ఓకే. దాని తర్వాత శాంతి వచ్చింది. బట్ మిమ్మల్ని 3 సార్లు తలుచుకుంటున్నారు కదా ఆయన. ఫస్ట్ ట్రైలర్ టీజర్ ఏం పెట్టినా ఈ రొటీన్ కమెంట్ వస్తుంది కదా స్టార్టింగ్, ఎందుకు రీమేక్ సినిమా, ఎందుకు రెగ్యులర్ గా చూస్తున్నారు, చాలా మంది పెడుతున్నారు. ఈవెన్ రియలే అది రీమేక్ అని మేమే చెప్పాము. అండ్ చూసిన వాళ్ళు కూడా ఓకే, ఇంకా చాలా మంది కూడా చూడలేదని నాకు అనిపిస్తుంది. సో మీరు గోదావరి స్లాంగ్ మాట్లాడతారా? అంటే చెన్నై సాంబార్ ఇదంతా ఏదో టేస్ట్ చూపించారు కదా మధ్యలో. నేను యూట్యూబ్లో నేర్చుకొని కొన్ని డిషెస్ ప్రిపేర్ చేస్తూ ఉంటాను. నాకు కొత్త కొత్త డిషెస్ చేయడం ఇష్టం. సో అట్లా చేశాను. ఆ ఇంట్లో డిస్కస్ చేస్తారా ఇలాగే ఉన్న ప్రతి వర్క్ గురించి? మీరు వెళ్ళి ఇది జస్ట్ ఒక ఇది కెరియర్ స్పేస్, పర్సనల్ స్పేస్ అన్నట్టు వదిలేస్తారు? అంటే అంత డిస్కషన్ ఏమి ఉండదు. ఇప్పుడు నాకు చెప్పినప్పుడు నేనే చాలా దాని గురించి ఆలోచిస్తాను. అంటే నాకు అది బాగుంటుందా, నేను చేస్తే బాగుంటుందా, ఆ క్యారెక్టర్కి నేను ఒక పర్పస్ఫుల్ స్టోరీ ఇది. అంటే కొంతమంది లైఫ్స్లో చేంజ్ వచ్చే స్టోరీ. ఈవెన్ ఇంకా కొంతమంది రూరల్ ఏరియాస్లో ఇలా ఆలోచించే వాళ్ళు ఉంటే మీరేమన్నా అనుకుంటున్నారు, ఇంకా ఉన్నారు అనుకుంటున్నారు ఇలాగా? అంటే కొట్టడం అది నాకు తెలీదు, బట్ ఇందులో చాలా హ్యూమరస్గా చూపిస్తారు. అది కొట్టడం, ఆమె నేర్చుకొని అలా కొట్టడం. ఐ డోంట్ నో వెదర్ ఇట్ విల్ హ్యాపెన్ ఇన్ రియల్ లైఫ్ ఆర్ నాట్. సో కొండవీటి ప్రశాంతి 2 షేడ్స్ ఉంటాయి మీరు అన్నట్టు. సో తర్వాత మొత్తం ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది, ఓవరాల్ కంప్లీట్ యూటర్న్. సో ఈ రెండిట్లో ఏదైనా మీకు పర్సనల్లీ ఏదైనా సిమిలర్ ఉంటుందా? ఈశ్వరబ్బ నాకు కొట్టాలనిపించే సిచ్యువేషన్స్ చాలా ఉంటాయి, కానీ కొట్టం కదా, అలా కొట్టకూడదు కదా, తప్పది. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్, నాతో పాటు ఉన్నారు. హడావిడి హంగామా ఏం లేదు, సింపుల్ అండ్ స్వీట్ అండ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్, మన న్యాచురల్ యాక్ట్రెస్ ఈశ్వరబ్బ గారు. ఓం శాంతి 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 ప్రమోషనల్ ఇంటర్వ్యూలో ఉన్నాం అనమాట. మాట్లాడదాం. హాయ్ మ్యామ్, బాగున్నారా? బాగున్నా, మీరు? చాలా బాగున్నానండి. సో ఐ మీన్ నార్మల్లీ ఫస్ట్ ట్రైలర్ టీజర్ ఏం పెట్టినా ఈ రొటీన్ కమెంట్ వస్తుంది కదా స్టార్టింగే, ఎందుకు రీమేక్ సినిమా, ఎందుకు రెగ్యులర్గా చూస్తున్నారు, చాలా మంది పెడుతున్నారు. ఈవెన్ ఒక కమెంట్ వచ్చిందంటే అనుకోవచ్చు, ఈవెన్ ఒక కమెంట్ ఉన్నా 10 మంది ఇంకా కమెంట్స్ పెడతా ఉన్నారు. బేసిక్ కమెంట్ ఆన్సర్ చేసినా కూడా, ఈవెన్ తరుణ్ భాస్కర్ గారు ఆన్సర్ చేశారు. మీకు ఏమనిపిస్తుంది ఆ కమెంట్ చూస్తే? అంటే రియలే అది రీమేక్ అని మేమే చెప్పాము. అండ్ చూసిన వాళ్ళు కూడా ఓకే, ఇంకా చాలా మంది కూడా చూడలేదని నాకు అనిపిస్తుంది. చూసినా సరే ఈ సినిమా ఇంకా మన మన కల్చర్కి దగ్గరలో చాలా బాగుంటుంది వరల్డ్ అని అనుకుంటున్నా. సో మీరు గోదావరి స్లాంగ్ మాట్లాడతారా? అంటే చెన్నై సాంబార్ ఇదంతా ఏదో టేస్ట్ చూపించారు కదా మధ్యలో, సంథింగ్ సాంబార్ టేస్ట్ ఏదో చూపించారు కదా. నేనా? ఎప్పుడు? ఆయన సినిమా టీజర్లో. అది సాంబార్ కాదు, నేను యూట్యూబ్లో నేర్చుకొని కొన్ని డిషెస్ ప్రిపేర్ చేస్తూ ఉంటాను. నాకు కొత్త కొత్త డిషెస్ చేయడం ఇష్టం. సో అట్లా చేశాను. నాకు అంటే యాస ఈజీ, ఎందుకంటే మై మామ్ ఇస్ ఫ్రమ్ రాజమండ్రి. సో మేము అక్కడికి రెగ్యులర్గా వెళ్తూ ఉండేవాళ్ళం. అవునండి, చుట్టాలు చాలా మంది ఉన్నారు అక్కడ. సో అక్కడ వెళ్ళినప్పుడు యాస ఆటోమేటిక్ వస్తుంది. మీరు 2 కవర్ చేస్తారు, తెలంగాణ స్లాంగ్, డాడీ వరంగల్. సో ఐ మీన్ అంటే మీరు మీ క్యారెక్టరైజేషన్స్ చూసుకుంటే, నాకు అమితు మీ కామెడీ టైమింగ్ కానీ, ఆ సినిమాలో ఒక గట్సీ క్యారెక్టర్ తీసుకున్నారు ఆ టైంలో. లెస్బియన్ క్యారెక్టర్ కదా యాక్చువల్లీ. ఆ టైంలో అలాంటి క్యారెక్టర్స్ తీసుకుంటే కొంచెం జడ్జిమెంట్ ఉంటుందేమో అని భయం, బికాస్ ఈ సోషల్ మీడియా కూడా అంత డెవలప్ అవ్వలేదు. పోస్ట్ కోవిడ్ కొంచెం సోషల్ మీడియా బాగా ఎక్స్ప్లోర్ అవడం వల్ల, ఈ డెవలప్ అవడం వల్ల, కొంచెం అందరికి తెలియడం వల్ల ఏం పట్టించుకోలేదు. అప్పుడు ఏమన్నా మీరు ఫేస్ చేశారండి అలాంటి? కొంచెం అంటే నేను అంత ఆలోచించి చేయలేదు. మంచి క్యారెక్టర్, ఇంట్లో కూడా ఎందుకు అంత గట్సీగా అలాంటి క్యారెక్టర్స్ తీసుకున్నాను ఏమన్నా? అసలు అంత డిస్కషన్ ఏమి ఉండదు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బాగుంది, చాలా నాకు కొత్తగా ఉంటుంది. నేను ఎప్పుడు అలాంటి రోల్ చేయలేదు. ప్లస్ ఇట్ వాస్ ఛాలెంజింగ్ ఫర్ మీ ఆల్సో. సో నేనేం అంత ఎక్కువ ఆలోచించలేదు, బాగుంది చేసేద్దామని చేసేసాను. దాని తర్వాత
ఇలా అడగడమే, అలా ఎలాగా, హౌ డిడ్ యూ డూ ఇట్, ఐ థింక్ మీరు పెద్ద డిస్కషన్ కి స్కోప్ వాట్ వాజ్ ద థాట్ ప్రాసెస్ అని ఇలా అడిగారు. కానీ దే వాజ్ నథింగ్, నో ప్రాసెస్. ఆ ఇంట్లో డిస్కస్ చేస్తారా ఇలాగే ఉన్న ప్రతి వర్క్ గురించి? మీరు వెళ్ళి ఇది జస్ట్ ఒక ఇది కెరియర్ స్పేస్ పర్సనల్ స్పేస్ అన్నట్టు వదిలేస్తారు? అంటే అంత డిస్కషన్ ఏమి ఉండదు. ఇప్పుడు నాకు చెప్పినప్పుడు నేనే చాలా దాని గురించి ఆలోచిస్తాను. అంటే నాకు అది బాగుంటుందా, నేను చేస్తే బాగుంటుందా, ఆ క్యారెక్టర్కి నేను మంచిగా విల్ ఐ బి ఏబుల్ టు గివ్ మై 100% అనేది నేను ఆలోచిస్తాను. నాకు కొత్తగా ఉంటుందా, ఛాలెంజింగ్గా ఉంటే నాకు చాలా ఇష్టం. సో అంతే తప్పించి ఇది చేస్తే నన్ను ఇలా అంటారు, ఇలా జడ్జ్ చేస్తారు, సొసైటీ ఇలా మాట్లాడుతుంది అన్నది దట్ వాజ్ నెవర్ మై థింగ్. అండ్ కమింగ్ టు జయ 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 లేదు, నేను అది చెప్తున్నాను బేసికల్లీ. అందులో కూడా ఎవరికి ఆ స్టోరీ లైన్ ఏం తెలియదు. జస్ట్ ఏంటంటే ఒక్క రీల్ వైరల్ అవ్వడం, అందరికీ తెలిసింది ఏంటంటే మీరు ఈవెన్ టీజర్ లో అడ్డు పెట్టారుగా చేయి పట్టుకోవడం, జస్ట్ ఆ ఒక్కటే తెలుసు అంతే ఆ స్టోరీ లైన్ లో కూడా. అంతే తప్ప సినిమా ఏంటి ఎలా ఉంటది ఎవరికి అంత ఐడియా లేదు. ఏంటో రీమేక్ అని ప్రతి ఒక్కరు మెన్షన్ చేస్తున్నారు కానీ, బట్ ఐ థింక్ ఒక పర్పస్ఫుల్ స్టోరీ ఇది. అంటే కొంతమంది లైఫ్స్ లో చేంజ్ వచ్చే స్టోరీ. ఈవెన్ ఇంకా కొంతమంది రూరల్ ఏరియాస్ లో ఇలా ఆలోచించే వాళ్ళు ఉంటే మీరేమన్నా అనుకుంటున్నారు, ఇంకా ఉన్నారు అనుకుంటున్నారు ఇలాగా? ఐ థింక్ అంటే కొట్టడం అది నాకు తెలీదు, బట్ ఇందులో చాలా హ్యూమరస్ గా చూపిస్తారు అది కొట్టడం, ఆమె నేర్చుకొని అలా కొట్టడం. ఐ డోంట్ నో వెదర్ ఇట్ విల్ హ్యాపెన్ ఇన్ రియల్ లైఫ్ ఆర్ నాట్, బట్ సి కంట్రోలింగ్ మ్యానిపులేషన్ అనేది 2 ways ఉంటుంది. ఎవరో ఒకళ్ళు చేస్తారు అలాగా, హస్బెండే చేస్తారని లేదు, వైఫే చేస్తారని లేదు. సో ఒక రిలేషన్షిప్లో లాట్ ఆఫ్ థింగ్స్ మ్యాటర్. అది మనకి ఎప్పుడూ తెలియదు, వాళ్ళిద్దరికే తెలుస్తుంది ఎంతవరకు మ్యానిపులేషన్ ఉంది, ఎంత కంట్రోల్ చేస్తున్నారు ఏంటి అన్నది. యూ విల్ నెవర్ నో, చాలా అండర్లయింగ్ ఉంటుంది అది. So I feel that is the reason I'm saying a lot of people will connect to this movie. But ఇందులో ఏంటి అంటే ఆ క్యారెక్టర్, ఇంకా శాంతి క్యారెక్టర్ తట్టుకోలేక ఇంకా నేర్చుకొని కరాటే నేర్చుకొని యునో అలా రిటాలియేట్ అవుతుంది. సో ఐ థాట్ సొసైటీ ప్రెజెంట్ కొన్ని రిలేటబుల్గా సిచ్యువేషన్స్ పెట్టి చూపిస్తూనే ఒక హ్యూమరస్ టచ్, లైక్ వాట్ ఇఫ్ షీ యాక్చువల్లీ హిట్స్ హర్ హస్బెండ్. మనకు అనిపిస్తుంది కొట్టాలన్నంత కోపం వచ్చింది అని అంటాం, కానీ నిజంగా కొట్టం మనం ఆబ్వియస్లీ. సో ఇందులో ఏంటంటే ఆ సినిమాటిక్ లిబర్టీ తీసుకొని వాట్ ఇఫ్ క్యారెక్టర్ అంత సాఫ్ట్ ఉన్న అమ్మాయి, అంత భరిస్తున్న అమ్మాయి సడన్ గా రివర్స్ అయితే ఎట్లా ఉంటుంది అన్నది చాలా హ్యూమరస్ వేలో షోన్ ఇట్. సో కంటిన్యూటీ ప్రశాంతి 2 షేడ్స్ ఉంటాయి మీరు అన్నట్టు. సో తర్వాత మొత్తం ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది, ఓవరాల్ కంప్లీట్ యూటర్న్. సో ఈ రెండిట్లో ఏదైనా మీకు పర్సనల్లీ ఏదైనా సిమిలర్ ఉంటుందా? ఈశ్వరబ్బా నాకు కొట్టాలనిపించే సిచ్యువేషన్స్ చాలా ఉంటాయి, కానీ కొట్టం కదా, అలా కొట్టకూడదు కదా, తప్పది. సో కిక్ బాక్సింగ్ ట్రైనింగ్, నేను కిక్ బాక్సింగ్ ట్రైనింగ్ నేర్చుకున్నా, సారీ కిక్ బాక్సింగ్ లో ట్రైన్ అయ్యాను. సో మాస్టర్ ఇట్లా ప్యాడ్స్ పట్టుకున్నప్పుడు మనం యూ హ్యావ్ టు పంచ్ ఇన్ అనమాట. సో ఆ అగ్రెషన్ అంతా అక్కడే చూపిస్తా, ఎవరిని కొట్టలేం కదా, పంచింగ్ బ్యాగ్ మీద లేదంటే ఆయన ప్యాడ్స్ మీద అంతే. అంటే ఇది రేపొద్దున ఏమన్నా సెల్ఫ్ డిఫెన్స్ ఆ కార్యక్రమంగా నేర్చుకున్నారా? లేదు ఫిట్నెస్? అలా లేదు, ఫిట్నెస్ ఒకటి, ఇంకోటి అగ్రెషన్. లైక్ అది మనం కిక్ బాక్సింగ్ చేసేటప్పుడు అగ్రెషన్, ఇట్స్ ఆల్ అగ్రెషన్. లైక్ వెన్ యూ పంచ్ ఇట్ యూ పుట్ ఇన్ యువర్ అగ్రెషన్, లైక్ కొట్టాలనే కొడతాం కదా. సో నాకు ఆ ఇమోషన్ చాలా నచ్చుతుంది. ఓకే, ఇట్స్ లైక్ థెరపీ మీకు, అగ్రెషన్ అంతా అక్కడ పోతుంది అలా. అబ్సల్యూట్లీ. సో అందులో ఫిట్నెస్ కూడా ఉంటుంది. నైస్. సో ఐ మీన్ మీరు స్టార్టింగ్ నుంచి కూడా ఐ మీన్ చాలా క్లీన్, మంచి రోల్సే చూసీగానే ఉన్నారు. చాలా స్టార్టింగ్ నుంచి చూసీగానే అనిపించారు. ఎక్కడ ఐ మీన్ కొంతమంది ఏంటంటే రోల్స్ రావట్లేదని ఫాస్ట్గా కొన్ని అటు ఇటు అవుతూ ఉంటాయి, ఏదో ఒకటి క్యారెక్టర్ తీసుకుంటారు, తర్వాత రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటారు. అది తెలిసి మీ లైఫ్లో అలాంటిది ఏం లేదు, చాలా చూసీగానే ఉంటారు, చాలా ఒక పాజ్ తీసుకుంటారు, మంచిగా వస్తారు ఇలాగ వస్తారు. బట్ ఎప్పుడైనా కంపారిజన్ అనేది మీ మైండ్లో ఉంటుందా? బయట వాళ్ళు అయితే కంపేర్ చేస్తారు, నాలాంటి వాళ్ళు కూడా కంపేర్ చేస్తారు, ఆ హీరోయిన్తో ఈ హీరోయిన్తో, అదేంటి ఈశ్వరబ్బా గారికి పొటెన్షియల్ ఉంది కదా, ఈవిడ తర్వాత వచ్చిన వాళ్ళు ఏంటి ఫట్ పరిగెడేస్తున్నారు, ఈవిడెందుకు చాలా సింపుల్గా నడుచుకుంటూ వెళ్తున్నారు అనే కంపారిజన్ మాలో ఉంటుంది. మీ మైండ్లో ఎప్పుడైనా కంపారిజన్ ఉంటుందా అలాగా? అంటే కంపారిజన్ అంటే నేను మంచిగానే యాక్ట్ చేస్తాను కదా అని అనిపిస్తుంది. అంతకుమించి మన కంట్రోల్లో ఉండదు యాక్టర్స్కి. అదే
చాయిస్ చాలా తక్కువ ఉంటుంది. వేరే వాళ్ళు ఇవ్వాలి మాకు అవకాశం, అప్పటి వరకు యూ హ్యావ్ టు వెయిట్. సో ఆ కంట్రోల్ ఉండదు. సో అంటే ఎప్పుడైనా ఏదైనా ఒక మంచి ప్రాజెక్ట్ ఎప్పుడైనా విన్నప్పుడు చూసినప్పుడు అబ్బా చాలా బాగుంది, నాకు కూడా అలాంటి రోల్ చేయాలని ఉంది. ఇప్పుడు ఈ సినిమా చూసినప్పుడు కూడా నాకు అదే అనిపించింది. బట్ ఐ వోంట్ కంపేర్ మై సెల్ఫ్ టు ఎనీవన్. అంటే ఎవరైనా నిజంగా చాలా బాగా చేస్తారు, ఉన్నారు చాలా మంది యాక్టర్స్ మంచిగా చేసినప్పుడు అరే బాగా చేశారు, చాలా బాగా చేశారు, ఇలాంటి రోల్ నాకు వచ్చిన బాగుంటుంది అన్న ఫీలింగ్ ఉంది. బట్ ఐ నాట్ కంపేర్ మై సెల్ఫ్ టు. నెంబర్స్ కంపారిజన్ ఏమి ఉండదా? అంటే ఇన్ని సినిమాలు ఏం చేస్తున్నారు, మనం ఎన్ని సినిమాలు, ఎలాంటిది అన్న కంపారిజన్ ఉంటుందా? లేదా స్కేల్ కానీ, అంటే ఇప్పుడు మీరు ఐ మీన్ మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది దీని పరంగా, మంచి క్రిటిక్స్ నుంచి ఫస్ట్ నుంచి అప్లాజ్ ఉంటూనే ఉంది. ఇక్కడ క్రిటిక్స్ నుంచి నెగిటివ్ క్రిటిసిజం నేను ఎప్పుడూ చూడలేదు మీ విషయంలో. సో ఇంత ఈ దానిలో కొంతమంది షార్ట్ టైంలో వచ్చి కొంచెం నెంబర్స్ వెళ్ళిపోతూ ఉంటాయి ముందు, అంటే సినిమా స్కేల్ పెరగడం కానీ, కలెక్షన్స్ కానీ, లేదంటే సినిమా నెంబర్స్ పెరుగుతూ వెళ్ళడం కానీ, నెంబర్ ఆఫ్ ఫిల్మోగ్రఫీలో. అలాంటి కంపారిజన్ ఏమైనా ఉంటుందా? నాకు తెలిసి నేను ఎక్కువ సినిమాలు చేయలేదని చెప్పి, సో నాకేం దాని మీద ప్రెషర్ ఏమి ఉండదు. కానీ నాకు అదే కదా, అంటే నేను ఏది పడితే అది కనిపించాలి, ఇప్పుడు మీరు ఉండాలి, అలా కనిపిస్తూ ఉంటేనే మీకు తెలుస్తుంది యువర్ దేర్ అని చెప్పి ఏది పడితే అది నేను చేయలేను అట్లాగా. నాకేంటంటే ఏదైనా నువ్వు ఇఫ్ యూ డూయింగ్ సమ్ ప్రాజెక్ట్ కొంచెం లాంజివిటీ ఇంపాక్ట్ఫుల్ ఉంటే, ఇట్ కెన్ బి స్మాల్ రోల్ ఆల్సో, ఇట్స్ ఓకే ఫైన్. సో అది నేను ప్రిఫర్ చేస్తా. అది ఏది పడితే అది చేసేసి అంటే కనిపించాలి కదా అని ఒక ప్రెషర్ ఉంటుంది బాగా. ఏంటండి మీరు ఏం చేయట్లేదు ఏంటి అసలు, మీరు అంటే మర్చిపోతారు జనాలు అన్న ఒక ప్రెషర్ చాలా చెప్తూ ఉంటారు, ఉంటుంది. సో ఆ ప్రెషర్లో చాలా చేసేసినప్పుడు ఐ డోంట్ వాంట్ టు ఏంటి రిగ్రెట్ ఫీల్ అవ్వాలని నాకు లేదు. అందుకనే నా పేస్లో, నా టైంలో, నాకు వచ్చిన వాటిలో ఏది నాకు మంచిగా ఉంటుంది అని చెప్పి జస్ట్ టేకింగ్ ఇట్ స్లో అంతే. సో కొంతమంది రైజ్ చేసే క్వశ్చన్లో ఆన్సర్ కింద మీ పేరు వాడేసుకుంటూ ఉంటారు. అంటే తెలుగు హీరోయిన్స్కి ఎందుకు అంత ఎవరు అవకాశాలు అన్నట్టు మాట్లాడితే, ఎందుకు లేరు, మన ఈషా రెబ్బా గారు ఉన్నారు, శ్రీలీల గారు ఉన్నారు, లేదంటే ఇప్పుడు మొన్న వైష్ణవి చైతన్య గారు ఉన్నారు, మీ పేరు అందులో వాడేస్తూ ఉన్నారు. బట్ మిమ్మల్ని అడిగితే అదే మాట ఏం చెప్తారు? ఉన్నారు ఇప్పుడు చాలా ప్రయారిటీ ఉందా? ఆ ప్రయారిటీ ఉన్నారు కదా, శివాని నాగరం ఉంది, వైష్ణవి చైతన్య షీస్ దేర్, శ్రీలీల ఇస్ ఆల్సో దేర్. ఇంకా చాలా మంది తెలుగు వాళ్ళు వస్తున్నారు కదా, ఇప్పుడు రాజు వెడ్స్ రాంబాయిల అమ్మాయి కూడా తెలుగు అమ్మాయి, కోర్ట్ సినిమాలో అమ్మాయి తెలుగు అమ్మాయి, శ్రీదేవి. యా సో చాలా మంది వస్తున్నారు. అంటే వాళ్ళ కంపారిజన్ ఏముందంటే మోస్ట్లీ స్టార్స్ సినిమాల్లో లేదంటే కమర్షియల్ సినిమాల్లో ఉండట్లేదు, ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వట్లేదు అనేది క్వశ్చన్ చాలా మంది. ఓకే, ఎవరో చాలా మంది మోస్ట్లీ చాలా మంది మాట్లాడతారండి. ఈవెన్ దీని గురించి మీకు డిబేట్స్ కూడా జరుగుతూ ఉంటాయి. అది నాకు తెలిస్తే నేను ఎప్పుడో చెప్పేసేదాన్ని. మీకు తెలియదు అంటారు. అందుకే నేను మిమ్మల్ని అడిగాను. నాకు అసలు ఐ హావ్ నో ఐడియా. మేబీ వాళ్ళు నిజంగా నాకు తెలియదు. అంటే ఇప్పుడు నేను మార్కెట్ గురించి మాట్లాడితే పెద్ద పెద్ద హిట్లు ఇచ్చారు. బేబీ పెద్ద హిట్, లిటిల్ హార్ట్స్ పెద్ద హిట్. సో స్టార్ట్ అవడం చిన్నగా స్టార్ట్ అయినాయి కానీ మంచి మంచి హిట్లు పడ్డాయి నిజం చెప్పాలంటే. కోర్ట్ కానీ, బేబీ కానీ, రాజు వెడ్స్ రాంబాయ్ కానీ, సో అవన్నీ పెద్ద పెద్ద హిట్లే కదా అయినాయి. సో ఐ రియలీ డోంట్ నో అంటే వాట్ వర్క్స్ దేర్ అండ్ నాకు నిజంగా తెలియదు అది. ఓకే, సో కమింగ్ టు మన ఓం శాంతి శాంతి శాంతి, సో మీ పేరు మీదే ఉంది సినిమా. ఆయన పాపం లాస్ట్ లో ఓం అంటే ఆయన ఫస్ట్ ఓంకార్ నాయుడు. ఓకే, దాని తర్వాత శాంతి వచ్చింది. బట్ మిమ్మల్ని 3 సార్లు తలుచుకుంటున్నారు కదా ఆయన. లాస్ట్ లో 3 చెరువులు నీళ్ళు తాగించారేమో, అందుకని 3 సార్లు తలుచుకున్నారు లాస్ట్. యా, బట్ ఓంకార్ నాయుడు కొన్ని క్యూట్ మూమెంట్స్ ఉన్నాయి, లైక్ ఆ కార్ డోర్ తన్నడం, చేపలను ఎలా అనడం, పంచి కట్టుకోవడం. నీడు ఇంకా పోలేదా ధోని ఆడెప్పుడు వెళ్ళిపోయాడు అని చెప్పి ఇలాంటి కొంచెం ఆ ఇన్నోసెన్స్ బట్ ఏంటంటే అన్ని నాకే తెలుసు అనే ఒక కాన్ఫిడెన్స్, ఇలాంటి మిక్స్చర్ అంతా కనిపించింది. మీది కొంచెం తక్కువే రివీల్ చేశారు ఆయన. ముందు ఉంది అది సినిమాలో ఉంటుంది. బట్ ఈయనది మన తెలుగులో దిస్ క్యారెక్టర్ ఓంకార్ నాయుడు ఈజ్ ఫన్ టు వాచ్ బికాస్ ఎడ్డిలాగా అనిపిస్తారు, కొంచెం క్యూట్గా కూడా అనిపిస్తారు, పాపం అనిపిస్తాడు, కొట్టాలనిపిస్తుంది, ఇవన్నీ అనిపిస్తాయి ఆయనది. కానీ ఆ తరుణ్ హాజ్ క్యారీడ్ ఇట్ సో వెల్. అంటే ఆ యాసతో ఆ ఓంకార్ నాయుడు ఈవెన్ ఇందాక చెప్పారు కార్ డోర్ క్లోజ్ చేయడం, లుంగిది అంతా కూడా ఐ థింక్ హీ ఏస్డ్ ఇట్. ద హోల్ మేనరిజం, చిన్న చిన్న నువాన్సెస్ అవన్నీ కూడా, సిగరెట్ ఇంకా మీసం ఇలా అనడం అంతా, చేపల చెరువు దగ్గర కొన్ని సీన్స్ అవన్నీ కూడా చాలా బిలీవబుల్గా, చాలా న్యాచురల్గా చేశారు.
అండ్ ట్రైలర్లో నేను చూశాను, ట్రైలర్ చూపించారు, దాంట్లో ఏంటంటే ఈవెన్ లాస్ట్ చూసిన సినిమా ఏంటంటే అది కూడా కంపేర్ చేసి మళ్ళీ చేపలు ఆయన చేపల గురించే మాట్లాడతారు అనమాట. అంటే నీ గురించి నాకు అనవసరం, నేను నా చేపల గురించే నేను మాట్లాడుతూనే ఉంటుంది. సో ట్రైలర్ కట్లో ఫట్ 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 అని ఒక 4-5 సార్లు పడ్డాయి. మరి మీకు ఏమన్నా ఐ మీన్ ఈ దీనిలో యాక్షన్ పార్ట్లో ఏమన్నా మీరు కొంచెం చొరవ తీసుకుని గట్టి కొట్టమని ఏమన్నా చెప్పారు, అలాంటివి ఏమన్నా ఉంటాయి? నేను ఎందుకు అలా చెప్తాను, కావాలంటే యాక్ట్ చేస్తా నేను కొట్టినట్టుగా, నన్ను నిజంగా చెప్ప మీద ఆయన కొంచెం కొడితే ఏమనుకుంటారు అని చెప్పి కొంచెం మెల్లగా ఎలా అనడం దూరం నుంచి ఇలాంటివి అంటున్నప్పుడు పర్లేదు. యాక్చువల్లీ అన్ని స్లాబ్స్ అన్ని ఆబ్వియస్లీ యాక్ట్ చేయాలి కదా, ఇట్లా గాల్లో ఇట్లా వచ్చినప్పుడు యాక్ట్ చేసి అన్ని కొట్టించుకోలేం కదా. కానీ ఒక్క సీన్లో ఏంటి అంటే సజీవ్ అన్నాడు చట్నీ, చేతులకున్న చట్నీ ఇక్కడ తగలాలి అన్నాడు. సో తగలాలంటే కొట్టాలి, నీకు చెంప మీద చెయ్యి తగలాల్సిందే. సో సరే ఓకే తగలాలని చెప్పి ఇద్దరం డిసైడ్ అయ్యి ఓకే ఈ సీన్ ఇలా ఉంటుంది, నిజం కొట్టాల్సి వస్తుంది అంటే సరే ఓకే అనుకున్నా. బట్ ఆ ఫోర్స్ ఎవరు ఇమాజిన్ చేయలే అంత గట్టిగా వస్తుంది అని చెప్పి, బికాజ్ ఇట్ హ్యాపెన్స్ వెరీ సడన్లీ. తింటున్నప్పుడు సడన్గా కోపం వచ్చి అయ్యే సిచ్యువేషన్ అది. సో సడన్గా లేసి ఇట్లా కొట్టంగానే చెంప మీద ఇట్లా చట్నీ అంతా ఇట్లా అతుక్కొని ఉంటుంది, నా మొహం ఇట్లా తిరిగి ఉంటుంది. కానీ ఐ స్టిల్ రిమెంబర్ నాకు ఇట్లా కొట్టంగానే ఇట్లా దుమ్మని ఇట్లా వచ్చింది. గట్టిగానే కొట్టారు, గట్టి కొట్టారు అంటే కొట్టారంటే ఇన్వాల్వ్ అయిపోయి అండ్ ఆ ఫోర్స్ కనిపించాలి కూడా కదా స్క్రీన్లో. సో అండ్ నేను ఓంకార్ నాయుడుని చూస్తున్నప్పుడు కూడా నా కళ్ళలో ఇట్లా నీళ్ళు ఉంటాయి ఫుల్గా, ఇట్లా ఇట్లా ఏడుస్తూ ఉంటాను. బట్ నాకు ఎంత కోపం వస్తుంది అంటే నాట్ తరుణ్, ఓంకార్ నాయుడు మీద ఎంత కోపం వస్తుంది అంటే ఐ థింక్ అలాంటి సీన్స్ చేస్తున్నప్పుడే యూ విల్ నో హౌ ఇంపాక్ట్ఫుల్ ఆర్ దీస్ క్యారెక్టర్స్ అండ్ ఎంత ఇంపాక్ట్ చేస్తాయో చూసిన వాళ్ళకు కూడా అనేది తెలుస్తుంది. సో అప్పుడు నేను ఓన్లీ ఓంకార్ నాయుడునే చూస్తుండే. అంటే నాకు ఈషా అయితే అది వేరేలా ఉంటుంది, శాంతి కాబట్టి ఓకే ఓకే అని అట్లా ఉన్నాను. బట్ చాలా అంటే చాలా గట్టిగా తగిలింది. ఏం చేసేవారు, పళ్ళు రాలిపోతాయి. అమ్మో నేను అస్సలు అంతవరకు కూడా రాదు ఫస్ట్ సిచ్యువేషన్. బట్ కట్ అని చెప్పంగానే ఏడుస్తూనే ఉన్నా ఇంకా కంటిన్యూస్గా. వెంటనే తరుణ్ కూడా సారీ 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 అని చెప్పి, సజీవ్ కూడా అయ్యో ఈషా వాళ్ళు ఏమనుకున్నారంటే చట్నీ నాకు కంట్లో పడింది అనుకున్నారు. చట్నీ కంట్లో పడలేదు, దెబ్బ చాలా గట్టిగా పడింది. దానికోసం ఏడ్చాను చాలా. సో ఐ మీన్ నార్మల్లీ మీకు ఏమన్నా అనిపించిందా, మీరు కూడా నాకు తెలిసి ఒక 2-3 yearsలోనో మీ అని నాకు తెలియదు కానీ కపుల్ అవుతారు ఎప్పుడొకప్పుడు, మీరు పెళ్లి చేసుకుంటారు. సో ఇందు నుంచి ఏమన్నా ఈ 2 క్యారెక్టర్స్ నుంచి ఏమన్నా మనం లెసన్స్ తీసుకోవచ్చు? ఇలాంటి ఓంకార్ నాయుడు లాంటాడు ఇలాగే నేను అసలు ఉండలేను. పేషెన్స్ ఉంటుంది శాంతి లాగా, బట్ అంత పేషెన్స్ ఉండదు. సో ఐ మీన్ రిలీజ్ నాకు తెలిసి కొంతమంది ప్రివ్యూ వేసి ఉంటారు కదా మీరు పర్సనల్లీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ లేదంటే చూసారు మెంబర్స్ కాకుండా క్రూ వాళ్ళు చూసారా? సో మోస్ట్లీ అంటే కొంచెం ఎవరన్నా నాకు తెలిసి ఓపెన్ గానే చెప్పుంటారు, అందరూ పాలిష్ గా షుగర్ కోటెడ్ రివ్యూస్ అయితే ఎవరు. ఓపెన్ గా చెప్పిన రివ్యూ ఏంటి? నాకు ఇది బెస్ట్ క్యారెక్టర్ ఐ హావ్ డన్ టిల్ డేట్ అన్నారు. అండ్ ఒరిజినల్కి దీనికి అసలు ఎక్కడ కూడా ఒరిజినల్ అనే ఫీలింగ్తో వెళ్తాం, కానీ వెళ్ళిన తర్వాత ఈ స్టోరీలో చాలా ఇన్వాల్వ్ అయిపోతాం, ఈ వరల్డ్లో చాలా ఇన్వాల్వ్ అయిపోయి చూసాము. మన తెలుగు నేటివిటీకి తగ్గట్టు చాలా బాగా తీశారు సజీవ్. సజీవ్కి చాలా మంచి పేరు వస్తుంది. ఓకే. సో అండ్ ఓటీటీ కూడా మీకు మంచిగా ఐ మీన్ బాగానే ఉంది, శుభ సూచకం లాగే ఉంది. దయా కానీ లేదంటే 3 రోజెస్ 2 seasons కానీ అన్ని మంచి సక్సెస్ అందుకున్నాయి. రోజెస్ అయితే చాలా, దయా 2 కోసం చాలా మంది ఇదే వెయిటింగ్. అదే ఓటీటీ ఐ మీన్ ఓటీటీలోకి వస్తున్నప్పుడు ఏమన్నా దాన్ని కొంచెం తక్కువ అంచనా ఏమన్నా వేసారా ఆ టైంలో? నేనేం తక్కువ అంచనా వేయలేదు. వాళ్ళు అంటే కొన్ని క్వశ్చన్స్ అడిగినప్పుడు మీరు సినిమాలు ఏం చేయకుండా ఓటీటీ చేస్తున్నారా అని అడిగినా, బట్ నేను ఆ డిఫరెన్స్ చూడండి, వర్క్ ఈజ్ వర్క్. ఎనీ ప్లాట్ఫామ్ యువర్ యాక్టింగ్ ఇన్ ఇట్, యువర్ ప్లేయింగ్ క్యారెక్టర్స్, దాంట్లో తప్పు ఏమీ లేదు. ఇట్స్ జస్ట్ దట్ థియేట్రికల్గా చేసినప్పుడు బిగ్ స్క్రీన్ అని ఉంటుంది. ఆబ్వియస్లీ బిగ్ స్క్రీన్లోనే అందరూ డ్రీమ్ టు వాచ్ యువర్ సెల్ఫ్ ఆన్ బిగ్ స్క్రీన్. బట్ వెన్ యూ హ్యావ్ దిస్ ప్లాట్ఫామ్ ఆల్సో, అండ్ ఓటీటీకి చాలా ఎక్స్పోజర్ ఉంటుంది బికాస్ సబ్ టైటిల్స్తో రిలీజ్ చేస్తారు. అండ్ ఇమీడియట్గా ఒక ఫ్రైడేతోనే దాని రిజల్ట్ కాదు, అది ఇట్ విల్ బి దేర్ ఫర్ ఎవర్. అండ్ ఎప్పుడంటే అప్పుడు చూడొచ్చు అది.
సో దీనికున్న ప్లస్ దీనికుంది, దానికున్న ప్లస్ దానికుంది. అంటే సీజన్ 2 వచ్చింది 3 రోజు అయ్యా ఓకే తర్వాత చూద్దాం కానీ దీనికి వచ్చినప్పుడు కూడా మీరు ఆ ఫ్రాన్స్ డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో దాంతోనే ప్రమోషన్ స్టార్ట్ చేశారు. అవును అవును మీరిద్దరు కూర్చుని మళ్ళీ కొంచెం క్యారెక్టర్స్ స్వాప్ చేసుకుని చేశారు. అవును. యా సో దీనికి ఏమైనా సీక్వెల్ ఉంటుందండి, ఉండే ఛాన్స్ ఉందా? మనకు తర్వాత మనకు ఛాన్స్ ఉంది కాబట్టి మీకేమన్నా మాట్లాడారా సక్సెస్ అయితే దీనికి sequel సజీవే చెప్పాలి, నాకు ఐడియా లేదు. సజీవ్ ఐ థింక్ సజీవ్కి ఏదో ఐడియా ఉంది సీక్వెల్ లాగా అని కాదు కానీ మేబీ ఓపెన్ ఎండింగ్ కదా, ఓపెన్ ఎండింగ్ అని చెప్పదు. సో ఐ థింక్ హీ థాట్ ఆఫ్ సంథింగ్, ఐ డోంట్ నో, బట్ మీరు ఇంటర్వ్యూ చేసినప్పుడు అడగండి. సో మీ వెనక పోస్టర్ ఉంది కదండి, దాని మీనింగ్ ఏంటంటే నాలో నిన్ను చూసుకొని నీలో నన్ను చూసుకోవాలి అన్నట్ట, హస్బెండ్ అండ్ వైఫ్? దానికి సజీవ్ ఒక మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు ఒక ఇంటర్వ్యూలో. అది నాకు ఇంకా గుర్తులేదు, బట్ మేబీ ప్రాబ్లీ మధ్యలో శాంతి విల్ బికమ్ రెబెలియస్, క్యారెక్టర్ స్వాప్ కాకుండా ఇంకేదో డీప్ మీనింగ్ ఉంది, సజీవ్ చెప్తాడు. ఓకే అది యా. సో నార్మల్లీ 2026 వచ్చింది, రిజల్యూషన్ తీసుకోవడం లేదంటే ఇక్కడ ఏమన్నా అనుకుంటున్నారా? ఏమన్నా కెరియర్ పరంగా నాకు ఎప్పుడూ ఏముండదు, షార్టెస్ట్ గోల్ పెట్టుకోవడం ఈ 26లో ఒకటి ఇది ఫుల్ఫిల్ అవ్వాలి అలాంటిగా? 2026లో ఐ జస్ట్ వాంట్ టు బి మోర్ స్పిరిచువల్, వాంట్ టు టేక్ కేర్ ఆఫ్ మై హెల్త్, ఈ రెండు మెయిన్. సో ఈషా నేమ్కి తగ్గట్టు ఈషా అంటే ఈషాకి వెళ్తారా ఇప్పుడు? ఏమన్నా అంటే స్పిరిచువల్ అంటే ఎవరిని బిలీవ్ చేస్తారు ఎక్కువ మీ స్పిరిచువల్ జర్నీలో? ప్లేసెస్ ఏమంటే నేను ఎక్కువ టెంపుల్స్కి అట్లా ఏం వెళ్ళను, బట్ ఐ వాంట్ టు స్టార్ట్ విజిటింగ్ టెంపుల్స్ అండ్ బీ స్పిరిచువల్ అని అనుకున్న ప్రయత్నం ఇంకా స్టార్టింగ్ లోనే ఉంది ఆ ప్రయత్నం. ఎందుకు మార్పు ఏమన్నా తెలుసుకో? అలా ఏం లేదు, జస్ట్ ఇన్ జనరల్ అంతే, మార్పు గీర్పు ఏం లేదు, ఎప్పటి నుంచి అనుకున్నా. కాకపోతే దానికి టైం పెట్టాలి, దాని గురించి కొంచెం ఆలోచించాలి కదా. సో అది, అండ్ ఐ వాంట్ టు జస్ట్ టేక్ కేర్ ఆఫ్ మై హెల్త్. యూజువల్లీ అది కూడా ఉంటుంది, బట్ ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువ తీసుకో. ఫ్రీడమ్ గురించి అయినా మాట్లాడాలనుకుంటున్నారా? ఏ ఫ్రీడమ్ గురించి? అదే కాస్ట్యూమ్స్ ఫ్రీడమ్ని హరిస్తున్నారా? నేను ఆల్రెడీ ఒక దగ్గర కూడా చెప్పానండి ఇలా అడిగినప్పుడు, దేర్ ఇస్ నథింగ్ మచ్ టు టాక్ అబౌట్ ఇట్ ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ ఇంకోటి పబ్లిక్ ఫోరంలో ఉన్నప్పుడు కొంచెం వాట్ యూ టాక్, బికాజ్ ఇట్ విల్ ఇంపాక్ట్ ద సొసైటీ. సో కొంచెం చాయిస్ ఆఫ్ వర్డ్స్ అనేది కరెక్ట్గా ఉంటే ఇట్ విల్ బి బెటర్, బికాజ్ పబ్లిక్లో మాట్లాడుతున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని మాట్లాడాలని నా ఒపీనియన్, అంతే. సో వాట్ అబౌట్ రూమర్స్? ఏమన్నా రూమర్స్ వచ్చినప్పుడు వాటిని ఏమన్నా క్లారిఫికేషన్ ఇస్తూ ఉంటారా ఎప్పుడైనా? ఇవ్వను నేను అలాంటి న్యూస్, ఇవ్వను. థంబ్నెయిల్ కంటెంట్ నేను ఇవ్వను. మీకు మీ మీద ఎప్పుడైనా రూమర్స్ విన్నప్పుడు దాని గురించి ఎప్పుడైనా క్లారిటీ ఇవ్వాలనుకుంటారా? అవసరం లేదని వదిలేస్తారా? ఆర్టికల్స్ అవి వస్తూనే ఉంటాయి ఇలాంటివి. అంటే ఇవ్వాలి, దానికి ఒక క్లారిఫికేషన్ నేను ఇవ్వాలి అనుకుంటేనే నేను ఇస్తాను, లేకపోతే నేను ఇవ్వను. అంటే వచ్చింది రీసెంట్గా కూడా ఒకటి వచ్చింది, నేను దాన్ని వదిలేసాను యాక్చువల్. అంటే మీరు ఇండస్ట్రీ వాళ్ళనే పెళ్లి చేసుకుంటారు అన్నట్టు, నేను అంతకు మించి ఏం చెప్పలేను కానీ that's my personal life and personal choice, and whatever it is, it's my personal thing. If I want to react on it, I'll react on it, or else I won't. It's my choice. సో అండ్ మోస్ట్లీ ఏంటంటే యాక్ట్రెస్కి ఉండే ఛాలెంజ్ ఏంటంటే స్కిన్ కేర్ కానీ హెయిర్ కేర్ కానీ ఉంటూ ఉంటుంది. చాలా మంది పాపం రూరల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళు ఎలా చేస్తారు, అసలు బ్యూటీ కేర్ ఎలా తీసుకుంటారు అనేది ఉంటుంది. కొంచెం ఏమన్నా చెప్పగలుగుతారా? ఏం చేస్తారు మీరు ఈ బ్యూటీ కేర్ కానీ హెయిర్ కేర్ కానీ తీసుకున్నారు? బికాజ్ నేను ఈ ప్రొఫెషన్లో ఉన్నా కాబట్టి కొంచెం ఐ హ్యావ్ టు టేక్ లిటిల్ బిట్ ఎక్స్ట్రా కేర్ ఆఫ్ మై సెల్ఫ్, బికాజ్ స్క్రీన్లో కనిపించేది ఫేస్ కాబట్టి హౌ యూ లుక్ అన్నది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ ప్రొఫెషన్. అదర్వైజ్ ఆల్సో ఈ ప్రొఫెషన్లో లేని అమ్మాయిలు కూడా నాకంటే డబుల్ కేర్ తీసుకుంటారు. నేను ఐ హావ్ సీన్ సో మెనీ విమెన్ లైక్ దట్, దే టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్స్ చాలా మంచిగా. సో నేను చెప్పే సజెషన్ అక్కడ ఏముంది, నేను ఐ బిలీవ్ ఇన్ వర్కౌట్, అంటే ప్రాపర్గా ఫిట్గా ఉండాలి, వర్కౌట్ చేస్తుంటే అంటే ఫిట్గా ఉన్నప్పుడు కాన్ఫిడెన్స్ వస్తుంది. సో దట్స్ ద మెయిన్ థింగ్, అండ్ బ్లడ్ సర్క్యులేషన్ అదంతా బాగుంటుంది, స్కిన్ విల్ లుక్ గుడ్. అండ్ వన్ మోర్ థింగ్, గుడ్ ఫుడ్. జంక్ తినచ్చు, బట్ వన్స్ ఇన్ అ వైల్ తింటే బెటర్. అదర్వైజ్ అంటే తినే ముందు లైక్ చెక్ వాట్ యువర్ ఈటింగ్, అంటే సీ వాట్ యువర్ ఈటింగ్, ఇస్ ఇట్ ఎఫెక్టింగ్ యువర్ స్కిన్ ఏంటి అనేది కొంచెం నేను అది కాన్షియస్గా చేస్తాను, బికాజ్ ఐఎమ్ ఇన్ దిస్ ప్రొఫెషన్. అలవాటు అయిపోయింది అది నాకు, నేను ముందే వాటిలో ఉండేదని కాదు. సో బట్ అలవాటు అయింది. కష్టపడి సాక్రిఫైస్ ఏమైనా చేశారా ఒక ఫుడ్ ఐటమ్ మీకు బాగా నచ్చినా సరే?
పానీపూరి చాలా ఇష్టం, చాట్ సమోసా చాట్ చాలా ఇష్టం, అసలు కానీ cut రెగ్యులర్గా తినను, ఎప్పుడో ఒకసారి తింటా. అంటే మంత్స్ అలాగా 1 monthకి ఒకసారి అన్న అలా తింటాను. అంటే జంక్లో నేను ఫ్రైడ్ ఫుడ్స్ మామూలుగానే నాకు స్వీట్స్ అంటే ఇష్టం లేదు, నిజంగానే ఇష్టం లేదు. సో దట్స్ ప్లస్, స్వీట్స్ అంటే ఇష్టం లేదు కాబట్టి ఫ్రైడ్ ఫుడ్స్ నాకు పింపుల్స్ వస్తాయి ఫ్రైడ్ ఫుడ్స్ తింటే, సో అది అవాయిడ్ చేస్తాం మోస్ట్లీ. అండ్ ఇంకా జంక్ అంటే ఇవే పానీపూరి, ఈ జంక్ చాలా ఇష్టం నాకు, బట్ చాలా రేర్గా తింటాం. అండ్ కెరియర్ స్టార్టింగ్ లోనే మీరు తమిళ్, తెలుగు, బైలింగ్యువల్ ఇలాంటి సినిమాలు చేశారు. ఐ థింక్ మలయాళం చేశారు. ఇప్పుడు అదే దయ కూడా పాన్ ఇండియా మల్టిపుల్ లాంగ్వేజెస్ లో రిలీజ్ అయినట్టుంది. అన్ని ఓటీటీవి మల్టిపుల్ వచ్చినాయి. సో పాన్ ఇండియా అంటూ ఏమైనా ఏం ఉందండి వేరేగా, పర్టికులర్ గా పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో అని ఏమైనా ఏం? అలా ఏం లేదు, నేను చేసిన ప్రాజెక్ట్ ఏదన్నా పాన్ ఇండియా అయితే మంచిదే అది, అంతే. పాన్ ఇండియా చేయాలి అని అలా ఏం లేదు. ఇఫ్ ఐఎమ్ డూయింగ్ సమ్ ప్రాజెక్ట్ అండ్ ద ప్లానింగ్ ఇట్ టు రిలీజ్ ఇట్ ఇన్ ఆల్ లాంగ్వేజెస్, దెన్ ఓకే. సో ఎంత పెద్ద హీరోయిన్ అయినా మన అమ్మాయి రాజమండ్రి, వరంగల్ ఇవన్నీ అంటున్నారు కాబట్టి ఫంక్షన్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సావుదబ్బే క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి. లైక్ వెళ్ళేప్పుడు ఏంటిది ఇలాంటివి అడుగుతూ ఉంటారు. అలాంటి వాటివి మీకు సమాధానం ఏముంటది జనరల్? అంటే ఎలాంటి క్వశ్చన్స్? పెళ్ళెప్పుడు కొంచెం ఉంటారు కదా, అవును, అలాంటి క్వశ్చన్స్ ఏమన్నా ఫేస్ చేస్తూ ఉంటారా ఫంక్షన్? ఒకప్పుడు అడిగేవారు, నేను నాకు నచ్చినప్పుడు చేసుకుంటా అనేదాన్ని. అప్పుడే ఓకే అనంతే. అండ్ ఆరోగెంట్ ఆన్సర్ లా ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళు కొంచెం, ఎందుకంటే వాళ్ళకి అది నచ్చలేదు కాబట్టి ఆన్సర్. నచ్చినప్పుడు ఆరోగెంట్ అని అనిపిస్తుంది, బట్ అంతే కదా. ఇప్పుడు నా పెళ్లి గురించి ఎందుకు, బట్ అంటే ఒక కన్సర్న్తో అడిగే వాళ్ళు కూడా ఉంటారు, సెటిల్ అవ్వాలి కదా ఇది అని చెప్పి. నేనేంటంటే సెటిల్ అవ్వాలంటే అది నేను సెటిల్ అవ్వాలి కదా, నేను సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటే ఓకే, బట్ పెళ్లి ఈజ్ నాట్ సెటిల్మెంట్ కదా అని నాకు ఎప్పటి నుంచో అది ఉండేది. అంతే, పెళ్ళి ఎప్పుడు అని అడుగుతారు, కానీ ఇప్పుడు వెనెవర్ దే ఆస్క్ మీ, అది అవ్వాల్సినప్పుడు అది అవుతుంది, నా చేతిలో ఏం లేదు. ఇదే ఆన్సర్ ఇస్తారు మోస్ట్లీ, ఇదే ఆన్సర్, రియాలిటీ కూడా ఇదే. అంతే. సో ఫైనల్లీ ఓం శాంతి 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 గురించి ఇలాగే ఫట్మన్ కొట్టినట్టు ఒక 3 పాయింట్లు చెప్పండి, ఏముంటది? అన్నీ ఉంటాయి. అంత మీరు ఫ్యామిలీకి తీసుకెళ్తే అరే నువ్వు ఇలానే ఉన్నావు కదా, నువ్వు అలాగే ఉన్నావు కదా అని చెప్పి అన్ని క్యారెక్టర్స్కి మంచిగా రిలేట్ అవుతారు. ఫ్యామిలీతో, మీ మదర్తో, అందరితో వెళ్ళి చూడొచ్చు. అండ్ ఇట్ విల్ బి ఫన్, ప్రాపర్ ఫన్, ఎంటర్టైనింగ్ ఉంటుంది మూవీ. అండ్ ఇందులో చూసి మీరు ఇళ్లలో ఏమైనా కొట్లాడుకున్నారంటే అది మా పూచి అయితే కాదు, జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్. క్లైమాక్స్ వరకు చూస్తాం కాబట్టి రియలైజేషన్ కూడా వస్తుందిలేండి. ఒకవేళ చూసి రియలైజేషన్ వచ్చినా రాకపోయినా అది చూసి ఇన్స్పైర్ అయిపోయి చేస్తే మాకు అది మాకు సంబంధం లేదు. బట్ ఇట్ బి అ ఫన్ వాచ్. Jan 30th కి ఇట్స్ రిలీజ్. సో ఫస్ట్ హాఫ్ లో ఓంకార్ నాయుడు గారిని చూసి ఇన్స్పైర్ అవ్వమని చెప్తున్నారు ఈశ్వరమ్మ గారు. నేను ఆయన చూసి ఇన్స్పైర్ అవ్వని, ఏమని చూసి ఇన్స్పైర్ అవ్వమని చెప్పండి. ఇట్స్ జస్ట్ నార్మల్ ఒక ఇంట్లో జరిగే ఒక స్టోరీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అండి. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అండి. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఇస్ దర్శన్ సైనింగ్ ఆఫ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.